హలో ఫ్రెండ్స్, మన షాప్ కాడ మళ్ళా వంట స్టార్ట్ చేసాము. ఇది వచ్చి మన సబ్స్క్రైబర్ 2 తలకాయలు పొట్టేలు తలకాయలు తీయించాడు. 3.5 కేజీ వచ్చింది 2 తలకాయలు కలిసి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాము. నాకు ఇంకా వేరే చిన్న పని ఉంటే రామన్ననే స్టార్ట్ చేయమన్నాను. రామన్నే స్టార్ట్ చేసి దుమ్ము లేపాడు వంటని. మధ్యలో నేను యాడ్ అవుతున్నాను. రామన్న అయితే సూపర్గా చేశాడు తలకాయ కూర. అసలు అందరం ఎదురు చూస్తున్నాము ఆ తలకాయ కూర వాసనకి. భలే వచ్చింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మా ఆనందం పంచుకోండి. వంట మీరు కూడా చేసుకోండి. తలకాయ అనేది చాలామందికి అపురూపంగా ఇష్టపడతారు. ఇవి ఏదైనా పొట్టేల్లో ఆయాలు అనేటివి సపరేట్గా ఆయాలు కావచ్చు, తలకాయలు కావచ్చు, కాళ్ళు కావచ్చు, ఇటు సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రెండు. కొంతమంది వీటికి ఆకర్షితులు. అదేవిధంగా తలకాయ కూర బాగుంటుందని ఆయన కూడా ఆశపడితే తలకాయ కూర చేయడం జరిగింది. ఎక్సలెంట్గా వచ్చింది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, బాగా వచ్చింది. షాప్ కార్డ్ వీడియోలన్నీ బాగా వస్తున్నాయి, వ్యూవర్షిప్ కూడా. అట్టే కంటిన్యూగా చూసి నా వీడియోస్ అన్నీ ఆదరించండి. ఇంకా బాండలు పెట్టేసి ఒక పక్క దబర్లో అయితే ముక్కలు ఉడికించడం జరిగింది. ఇంకా బాండలు పెట్టేసి ఆయిల్ వేసి కరివేపాకు బాగా దండిగా వేసుకుంటే ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఏ ఫ్రైకైనా గుర్తుపెట్టుకోండి. ఇంకా పోతే దాంట్లోనే పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, మటన్ మసాలా అన్నీ వేసేసుకొని నీట్గా బాగా రోస్ట్ చేసుకునేసి మనం దబర్లో ఉడకబెట్టిన ముక్కల్ని ఎత్తి దాంట్లో వేసేసుకొని ఇంకా బాగా ఉడికించడమే. మళ్ళీ ఈ ఆయిల్లో బాగా రోస్ట్ చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మళ్ళా కూడా చెప్తాను, వీడియో కొంతమంది స్కిప్ చేసి చూస్తారు కాబట్టి ఇప్పుడు మధ్యలో చెప్తున్నాను.
అసలు పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాము తలకాయ కూర. అసలు ముక్క కూడా అంత బాగా చేతికి దొరికేది బాగుంది. ఇకపోతే అన్ని పొళ్ళు ముందే నూనెలో మొత్తం బాగా రోస్ట్ చేసుకొని ఉడకబెట్టిన తలకాయ ముక్కలు ఎత్తి దాంట్లో వేసేసి ఇంక చేయడమే. షాప్ కాడ వంట అయితే ఈ విధంగానే మేము ఎప్పుడూ చేసుకునేది. నలగరం తినేది కాబట్టి టేస్ట్ బాగుండాలని. ఇంటికాడ మామూలు ఫ్యామిలీస్ ఆడవాళ్ళు చేసే టైప్లో ఆ టైప్లో వంటలు పెడుతుంటాను. షాప్ కాడ అయితే మొత్తం ఫస్ట్ ఆయిల్లో అన్నీ బాగా రోస్ట్ చేసి ఇంకా మనం వంటనైతే కుమ్మేయడమే. తలకాయ కూరకి మేము ఫ్రై చేయడానికి తీసుకున్న పదార్థాలు అయితే గరం మసాలా, మటన్ మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి. లాస్ట్లో మిరియాల పొడి వేసి ఇంకా మళ్ళీ ఒకరు బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ స్లో మంటలో పెట్టేసామంటే ముక్క అయితే అదుర్సు. ముక్క తింటుంటే స్వర్గలోకాలే. వీడియోకి వాయిస్ చెప్తుంటేనే దుమ్ము లేసిపోతుందంటే అద్భుతంగా అనిపిస్తుంది. నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా మేము తిన్నప్పుడు ఎంత బాగా తిన్నామంటే అంత బాగా తిన్నాము. భలే టేస్ట్గా, ఒక్కొక్క ముక్క కొంచెం కారంగా, అస్సలు ఎందుకులే కొంచెం లైట్గా కారంగా, అసలు ముక్క తింటుంటే బాగా ఉడికిపోయింది. తింటుంటే అద్భుతంగా దుమ్ము లేపేసాము. వేడి వేడి తలకాయ కూరలోకి సైడ్గా 7 అప్ తీసుకొని తాగుతూ ఉంటే అద్భుతంగా అనిపించింది. చాలా హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, జై హింద్.